ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు బాంబుల మోతతో హోరెత్తిపోతున్నాయి. జనం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్లోని 3 అణు స్థావరాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ 2 దశల్లో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు ఉత్తర మధ్య ఇజ్రాయెల్లోని నగరాలపై పడ్డాయి. ఇజ్రాయెల్లోని అణు స్థావరాలు లక్ష్యంగానూ ఇరాన్ మిసైళ్లను ప్రయోగిస్తోంది. హైఫా, నెస్ జియోనా, రిషోన్ లిజాన్తో పాటు టెల్ అవీవ్పై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్ దాడిలో 86 మంది ఇజ్రాయేలీలు గాయపడ్డారు. 10 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా జోక్యంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ అణు స్థావరాలపై అమెరికా బాంబులు వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఇరాన్. పలు ప్రాంతాల్లో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు బాంబుల మోతతో హోరెత్తిపోతున్నాయి. జనం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్లోని 3 అణు స్థావరాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ 2 దశల్లో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు ఉత్తర మధ్య ఇజ్రాయెల్లోని నగరాలపై పడ్డాయి. ఇజ్రాయెల్లోని అణు స్థావరాల లక్ష్యంగానూ ఇరాన్ మిసైళ్లను ప్రయోగిస్తోంది. హైఫా, నెస్ జియోనా, రిషోన్ లిజాన్తో పాటు టెల్ అవీవ్పై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్ దాడిలో 86 మంది ఇజ్రాయేలీలు గాయపడ్డారు. 10 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా జోక్యంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ అణు స్థావరాలపై అమెరికా బాంబులు వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఇరాన్. పలు ప్రాంతాల్లో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.